ఏంటి గుడికొచ్చారా? నీకెలా తెలుసు? నువ్వు వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేరా అనేది మాత్రమే చూస్తున్నావు. నేను వాళ్ళింట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటకొస్తారా అని కాపలా కాస్తున్నా. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నీ సత్తా ఏంటో నాకు తెలుసులే చంచల. అందుకే కదా నీ సహాయం అడిగాను. సాయం కాదు, సమానం. ఆ కుటుంబం మీద ఉన్న పగ నీకు నాకు చెరి సమానం. జరగబోయే ప్రమాదాన్ని ఆపే పరిష్కారం కోసం వెతుక్కుంటూ గుడికొచ్చింది. కానీ ప్రమాదమే నా రూపంలో ముంచుకొస్తుందని దానికి తెలీదు. 10 నిమిషాల్లో దాని ముందుంటాను. సబ్బాష్ సబ్బాష్ చంచల. ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు చంచల. మిస్ అయితే మళ్ళీ మనకి ఇంకో ఛాన్స్ దక్కకపోవచ్చు. కనిపించగానే కాల్చిపడే. తర్వాత వాళ్ల చావుల్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ నేను చేయాల్సింది చేస్తాను. సరే, వాళ్ళ ప్రాణాలు తీశాక నేను నీకు ఫోన్ చేస్తాను. అలాగే. రేయ్ పదండ్రా. ఏంటి నీతో మాట్లాడుతుందా? అవునక్క, నా బిడ్డ వరప్రదాయిని. తన కారణంగానే ఇన్ని రోజులు అన్ని ఆపదల నుంచి తప్పించుకొని బతికి పట్టకట్టగలిగా. ఏ ఆపద రాబోతున్నా ముందే మమ్మల్ని హెచ్చరించేది. నమ్మలేకపోతున్నాను. అద్భుతమే ఈ కడుపులో పెరుగుతోంది. అసలు అనర్థాలన్నిటికీ కారణం వైదేహి కడుపులో పెరుగుతున్న ఆ అనర్థం. అది బుద్ధని కంటే ఇప్పుడు భుజాల మీద మోస్తున్న వారు నెత్తిన పెట్టుకుంటారు. ఎలాగైనా కడుపు పోయేలా చేయాలి. కానీ ఇన్ని రోజులు ఆ సంగతి తెలియక నీ బిడ్డ మీదే కుట్రలు కుతంత్రాలు చేశారు. స్వామి, అలాగైనా నా పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. నా ప్రాణాలు తీసుకో. వైదేహిని, నా కుటుంబాన్ని కాపాడు. అక్క, ఏంటి ఆవేశం? ఆవేశం కాదు వైదేహి, ఆవేదన. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరగాలి. అది నన్ను నేను అర్పించుకోవడం వల్ల జరిగితే దానికి నేను సిద్ధం. మనిషిలో మార్పుకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి ఉండదక్కా. అయినా మనం అనుకున్న వెంటనే జరగటం, వద్దంటే వదులుకోవటం, అది ప్రాణమైనా సరే ఏదీ మన చేతిలో ఉండదు. పరిష్కారం కోసం ప్రయత్నించడమే మన పని. ఎవరిని ఉంచుతాడో తుంచుతాడో అది ఆ దేవుడి దయ. ఎక్కువగా ఆలోచించకు. సరే, దేవుడికి ముడుపు కట్టాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. వైదేహి! అయ్యో వైదేహి! వైదేహి ఎక్కడా లేదు. దుప్ప తీసి చంచలకు దొరికిపోయిందా?
నన్ను కాపాడడం కోసం నీ ప్రాణాలను అడ్డం పెట్టావా? ఎందుకింత పని చేశావు? నువ్వు లేకపోతే మన ఇంటికి వారసులే ఉండరు. అయ్యో, మన వంశమే ఉండదు. నీకేం కానివ్వను, కాపాడుకుంటాను. హలో వదినా, ఎక్కడున్నారు? దేవాంశ్, వదినా, వైదేహి నేను గుడికొచ్చాము. కానీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? దేవాంశ్, ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. గుడికి చంచల కూడా వచ్చింది. నన్ను చంపబోయింది. అప్పుడు చంచల తీసుకెళ్ళిందో ఇంకేమైనా జరిగిందో ఏం అర్థం కావడం లేదు దేవాంశ్. అలాంటిదేదో జరుగుతుందనే గుడికి వెళ్ళొద్దు అన్నాను. నాకు ఇక్కడికి వచ్చేదాకా విషయం తెలియదు దేవాంశ్. లేదంటే ఇక్కడికి రానిచ్చేదాన్నే కాదు. భయంగా ఉంది దేవాంశ్, నువ్వు తొందరగా రా. వస్తున్నా వదినా, వస్తున్నా. వైదేహి ఇక్కడే ఉంది. పులి నుంచి తప్పించుకొని తిరిగి పులిబోల్లోనే దాక్కున్నట్టు ఈ చంచల కారులోనే నేను దాక్కోవాలా? ఇప్పుడు కారు దిగితే చంచల కంట పడతాను. అలాగని కారులో ఉన్న ప్రమాదమే, తప్పించుకునే దారి లేదా? వైదేహి, ఏమైందిరా? దొరికిందా? లేదు మేడం, కానీ ఒక ఇంట్లో వాళ్ళు మాత్రం తలుపులేసి ఎంత కొట్టినా తలుపులు తీయట్లేదు. అక్కడ ఉండొచ్చేమో మేడం. ఇంకా ఇక్కడే ఉంటావేంట్రా? చూద్దాం పద. సరే మేడం. పద. చేయాలి కదా. వైదేహి, వైదేహి, నేను చెప్పేది విను. వైదేహి, 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 భయంగా ఉంది. ఊరుకో వైదేహి. వైదేహి, ముందులో కూర్చో, కూర్చో, కూర్చో. వైదేహి, దేవాంశ్కి ఏమీ కాదు, ప్రాణాలతో ఉన్నాడని చెప్తున్నారు కదా. డాక్టర్లు కాపాడతారు. దేవాంశ్కి ఏం కాదు. అయినా నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని వదిలేసి దేవాంశ్ ఎక్కడికి వెళ్ళిపోతాడు? హా? వైదేహి, దేవాంశ్కి ఏం కాదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మేడం, దేవాంశ్ గారి భార్య ఎవరు? నేనే నేనే ఇక్కడ సంతకం చేయండి. ఎందుకు? దేనికిది? సంతకం అంటే ఎలా ఉంటుంది బావా? ఎలా ఉంటుందా? మన పేరు ఇష్టంగా అందంగా అలా ముద్రించుకోవాలి. ఏంటిది? ఇదే నా సంతకం బావా. నాలో నువ్వున్నట్టే నా సంతకంలో కూడా నువ్వు ఉండాలి.
వైదేహి 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 అమ్మ వైదేహి, దేవాంష్కి ఎలా ఉందమ్మా? డాక్టర్లు ఏమన్నారు? ఏమో తెలీదు అత్తయ్య. డాక్టర్లు ఏదేదో అంటున్నారు. నాకు భయంగా ఉంది, నాకు భయంగా ఉంది. నా మనవడికి ఎందుకు ఇలా జరిగింది? నా మనవడికి ఎందుకు ఇలా జరిగింది? భగవంతుడా, మొన్ననే ఒక ఆపద తప్పిందంటే మళ్ళీ ఇంతలోనే ఈ ఆపదేంటి? ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? మనోడా, ఆడుకుంటుంది దేవుడు కాదు, మనమన్న సంగతి తెలియదు. అయినా వైదేహిని షూట్ చేయబోయి దేవాంశని షూట్ చేసిన సరిగ్గా గుండెల్లో గుండె దించింది చెంచుల. ఇక బ్రతికే ఛాన్సే లేదు. అయ్యో, అంత నా తలరాత, అంత నా తలరాత అమ్మమ్మ. దురదృష్టం, నా దురదృష్టం. అది నా బావకి తగులుకుంది. ఇప్పుడు బావ లోపల ఎలా ఉన్నాడంటే దానికి కారణం నేనే. నన్ను కాపాడబోయి బావ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. బావ వద్దంటూనే ఉన్నాడు. అయినా నేనే వినకుండా గుడికి వెళ్ళి బావకి పరిస్థితి వచ్చేలా చేశాను. నేనే కారణం, నేనే కారణం. నువ్వు కాదు తల్లి. ఏంట్రా, ఏం కాదు, ధైర్యంగా ఉండమంటుంది. కొంపదీసి బతికేస్తాడంటావా? ఛా, ఏదో కంటి తుడుపుకి చెప్తోందిలేమా. అయినా ఏ డాక్టరు పేషెంట్ ముందే పోతాడని చెప్పరు కదా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తామని అంటారు, చివరికి శవాన్ని చేతిలో పెడతారు. అయినా గుండెల్లో బుల్లెట్ దిగితే ఎవరైనా బ్రతుకుతారా? ఛాన్సే లేదు. అక్క, ఏం కాదక్కా, ఏమీ కాదక్కా. బతికే ఉండదనుకున్న నాకు నువ్వు దేవాంశు బాబు బ్రతుకునిచ్చారు. మా గూడెం మొత్తం సంతోషంగా బ్రతుకుతున్నారంటే దానికి మీరే కారణం. మీలాంటి మంచి వాళ్ళకి ఏమీ కాదక్కా. అందరి దీవెనలు మీకుంటాయి. ఏమీ కాదక్కా. ఒరే, కట్ చేయరా ఫోను. చెంచల ఫోన్ చేస్తుంది. ఒరే, ఇప్పుడు మాట్లాడితే దొరికిపోతావురా. కట్ చేయి ఫోను. మా బావకి ఎలా ఉంది? బానే ఉన్నాడు కదా? ఏం కాలేదు కదా? ఇప్పుడే ఆపరేషన్ మొదలు పెట్టారు. జరుగుతుందండి, కొంచెం వెయిట్ చేయండి. ఏంటి, ఆపరేషన్ జరుగుతోందా? అవును మేడం, అర్జెంటుగా నేను మందులు తీసుకురావాలి. మీరు తప్పుకోండి. వైదేహి, ఏం కాదు. వైదేహి, డాక్టర్లు ఇందాక ఏం చెప్తున్నారో అర్థం కాలేదు అన్నావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆపరేషన్ చేయాలంటే మొత్తం మంది ఇవ్వాలి. కానీ మొత్తం మందిస్తే దేవాంశున్న పరిస్థితిలో ప్రాణాలతో ఉన్నాడన్న గ్యారంటీ లేదు. అందుకే మొత్తం మంది చక్కూడా గుండె కొట్టుకుంటేనే ఆపరేషన్ చేయగలను అన్నారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ మొదలు పెట్టారంటే దేవాంశ్ గుండె కొట్టుకుంటోంది, మొత్తం మందు పనిచేస్తుంది. ఆపరేషన్ పూర్తవుతుంది వైదేహి. దేవాంశ్ ప్రాణాలతో ఉంటాడు, ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంటాడు. ఏం కాదు.
మాట్లాడు బావా. ఎప్పుడు నా చెయ్యి వదిలి వెళ్ళను అన్నావు కదా, చూడు బావా, నాతో మాట్లాడు బావా. మేడం, పేషెంట్ ని ఐసీయూకి తీసుకెళ్ళాలి. ఆగవమ్మా, మళ్ళీ బ్రతుకుతాడో లేదో మేం చూస్తామో లేదో, కనీసం ఆఖరి చూపన్నా చూసుకోవద్దు. పిన్ని ఏంటా మాటలు? అదే లక్కీ బాబు, బ్రతుకుతాడో లేదో గ్యారంటీ లేదని డాక్టర్లు చెప్పారు కదా. బ్రతుకున్నప్పుడు మనిషి పక్కన లేకుండా పోయాకుండి ఏం లాభం? అత్తయ్య, ఇంకొకసారి బావ ప్రాణాలతో ఉండడు అన్న మాటే రావద్దు. బావకేమీ కాదు, ఏమీ కానివ్వరు. నేను బావతోనే ఉంటాను. అమ్మ ఐసీయూకి తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అయితే నేను వస్తాను. నా బావ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. పేషెంట్ తప్ప ఐసీయూలోకి ఎవరిని రానివ్వరమ్మా. ఉండనివ్వండి డాక్టర్. మీ వైద్యం ఎంతవరకు కాపాడుతుందో లేదో అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళ మధ్య అనుబంధమైనా కాపాడుతుందేమో. ఆ యమధర్మరాజు సైతం వాళ్ళ ప్రేమకి తల ఉంచుతాడేమో. దయచేసి ఉండనివ్వండి. సిస్టర్, ప్రత్యేకమైన గదిలో పెట్టండి. అలాగే డాక్టర్. బావా, ఇదేమన్నా సతీ సావిత్రి అనుకుంటుందేంట్రా యమధర్మరాజును ఆపడానికి? నన్ను ఆపితే యమధర్మరాజు ఆపినట్టే కదమ్మా. వైదేహి పక్కన ఉంటే నేను వెళ్ళడం, దేవాంశని చంపడం కుదరదు కదా. అంటే యమధర్మరాజు ఆపినట్టే కదా. ఒక్కసారి ఆలోచించు. మామూలుగా అయితే దేవాంశని ఎదిరించి ఏమైనా చేయగలవా? కానీ ఇప్పుడు ఏమీ చెయ్యక్కర్లేదు. ఆ ఆక్సిజన్ మాస్క్ తీసి పక్కన పెడితే చాలమ్మా, పోతాడు. ఏం జరిగినా ఈ రోజే జరిగిపోవాలి. కానీ ఎలారా? 9 దాటితే పెద్ద డాక్టర్స్ ఎవరు ఉండరయ్యా. డ్యూటీ డాక్టర్స్ మాత్రమే ఉంటారు. మీకేమైనా ప్రాబ్లం ఉంటే అతనితో చెప్పండి. వెయిట్ చేయండి. దేవాంశని పైకి పంపించే దారి దొరికిందమ్మా. ఎలారా? 9 దాటాక డ్యూటీ డాక్టర్ వస్తాడు. అతనే దేవాంశని పైకి పంపిస్తాడు. డాక్టర్ ఎందుకు దేవాంశని చంపుతాడు? డాక్టర్ని మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావా? ఒకవేళ ఆ డాక్టరు మనం చెప్పినట్టు చేయకుండా మనం చెప్పింది ఆ లక్కీ వాళ్ళకి చెప్పేస్తే? అసలు మనం డాక్టర్నే మేనేజ్ చేయం. నేనే డాక్టర్లా మేనేజ్ చేస్తాను. నువ్వు డాక్టర్వా? నీకేమొచ్చురా? ప్రాణం పోయడానికి డాక్టర్ కావాలి గాని తీయడానికి ఎందుకమ్మా? అసలు మనలాంటోళ్ళు దానికే కరెక్ట్. నేనే డాక్టర్లా ఇక్కడ ఇంతమంది ఉంటే వాలి ఎలా చేయాల్సింది చేయగలడో? లోపల దాన్ని ఏమార్చడమే తలనొప్పి అనుకుంటే ఇక్కడ ఇంతమంది ఉంటే ఎలా? వీళ్ళని ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకెళ్ళాలి. అక్క, అత్తయ్య, ఏంటమ్మా ఇదంతా చూస్తుంటే? మనం ఇక్కడ ఎంతమంది ఎలా ఉన్నా ఆ దేవుడు దయతలచాలే కాని నిద్రాహారాలు మాని అందరం ఇక్కడే ఉంటే ఎలా చెప్పండి అత్తయ్య? ఉదయం నుంచి అందరం ఇక్కడే ఉన్నాం. అమ్మ రాజలక్ష్మి,
ఇంటికెళ్దాం పద. అత్తయ్యని పట్టుకో. పదండి అత్తయ్య వెళదాం. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నా హాస్పిటల్లో వాళ్ళకి అడ్డమే తప్ప ఇక్కడ చేసేదేముంది? ఉండాల్సిన వైదేహి దేవాంశ్ దగ్గరే ఉంది. పదండి అత్తయ్య, అందరూ భోజనాలు చేద్దరు. అందరూ ఎలా ఉన్నారో చూడండి. ఊర్మిళ, ఉదయం అనగా వెళ్ళావు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఏంటి ఊర్మిళ ఇది? అత్తయ్య, ఇవేబీ సమస్య కాదు. దేవాంశ్ క్షేమంగా ఉండడమే ముఖ్యం. అదేనమ్మా, మనం ఇక్కడుండి చేసేదేమీ లేదు కదా. వీళ్ళందర్నీ చూస్తుంటే నా మనసు బాధతో విలువలాడిపోతుంది. అసలు మీ ఆరోగ్యం స్వాహ. ఒక్క పూటకేమవుతుంది? అయినా నేను తిన్నాక నా బిడ్డకి ఏమైనా అయినా కూడా నేను బ్రతికి సాధించేదేమీ లేదు. అత్తయ్య, మీరన్నట్టే మనమందరం ఇక్కడ లేకుండా వెళ్ళిపోవచ్చు. మనం ఉండడం వల్ల దేవాంశ్ గారి పరిస్థితి ఏమీ బాగవదు. కానీ మనం ఇక్కడుంటే వైదేహి అక్కకి మనం ఇక్కడ ఉన్నామన్న ధైర్యాన్ని, ఎప్పుడో ఎవరో చేసిన పాపాన్ని శాపంగా మార్చి మా ప్రాణాల్ని ఎందుకు బలి కోరుతున్నావు? నా బావ ప్రాణాల్ని కదా కోరుకున్నావు. ఇదిగో నీ ముందే ఉన్నాను, తీసుకో. కానీ నా బావ ఒక్కనే కాదు, బావతో పాటు నా ప్రాణాలు తీసుకుపో. ఇదిగో నీ మహిమతో వరాల మూటగా పెరుగుతోంది ఈ పసిబిడ్డ, తనని కూడా తీసుకుపో. ఆ పాపానికి ఏదే పరిహారం అయితే తీసుకెళ్ళు స్వామి. ఉంటే మేము ముగ్గురం ప్రాణాలతో ఉండాలి, లేదా ముగ్గురం నీళ్ళు ఐక్యమైపోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదు. రండి స్వామి, ఆ పరమశివుడు నా మొర ఆలకిస్తున్నాడో లేదో తెలియదు, మీరైనా చెప్పండి. ప్రమాదం ఇక్కడే ఉందని తెలిసినా పరిహారం దొరుకుతుంది, శాప విమోచనం కలుగుతుంది అంటే వచ్చాను. ప్రమాదం ఏదైనా ఎదురైతే అది నాకే అవుతుంది కదా అని వచ్చాను. తీసుకుంటే నా ప్రాణాలు తీసుకోవాలి. నా ప్రాణానికి ప్రాణమైన నా బావ ప్రాణాల మీద ఎందుకు గురి? మీ మహాదేవుడితో చెప్పండి, నా బావ ప్రాణాల్ని నిలుపుతారా? లేకపోతే మా ముగ్గురు ప్రాణాలు తీసుకోమనండి. కానీ పరిహారంగా మిగిలిన కుటుంబ సభ్యులకి శాప విమోచనం కలిగించమని చెప్పండి. హర హర మహాదేవ, శంభో శంకర. శివయ్య పరీక్షిస్తాడు గాని పరిహారంగా ప్రాణాలు తీసుకోడు. మరైతే మా ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నాడు? అది కర్మ ఫలితం, దైవాధీనంలో ఉండదమ్మా. శివయ్యని ఎంత నిందించినా ఫలితం ఉండదు. అయినా నీకు ముందే చెప్పాను కదా, పౌర్ణమి నాడు ప్రాతకాలాన మృత్యుంజయ హోమం జరగాలని చెప్పాను కదా, జరిగి తీరాలని చెప్పాను కదా. చేస్తాను స్వామి. శాపం పోవట్. నా కొడుకుని చంపేస్తావా ఏంటి? మాకేం తెలియదంటుంటే అర్థం కావట్లేదా? అయిపోయిన దాన్ని దేని గురించి అడిగానో తెలుసా? రాత్రంతా పడుకోకుండా ఫోన్లో గేమ్ ఆడుతూ ఉన్నాడు. నాకు నిద్ర పట్టక బయటకు పోరా అని తిట్టాను. రాత్రి పోయాడు. ఇప్పుడు తలుపులు కొడితే వాడే వచ్చాడేమో అనుకున్నాను. అవును, అంతే. ఏంటి తల్లి కొడుకులిద్దరూ కథలు చెప్తున్నారా? మీరు చెప్పిన దాంట్లో నిజమేంటో
కట్టు కదేంటో మొత్తం తెలిసిందాన్ని. నిజం చెప్పండి, ఎక్కడ వాళ్ళు? ఏవండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి, నిజం చెప్పేయండి. మంచిగా ఉంటానని నాకు మాట ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు? వైదేహి అక్క, దేవాంశ్ బాబు ఎక్కడున్నారో చెప్పండి. వాలి, చెంచల ఎక్కడా? చంచలానా? చంచల గురించి నాకెలా తెలుస్తుంది? సరే, చెంచల ఫోన్ నెంబర్ ఇవ్వు. అరే నాకు తెలియదంటే? ఆ మాట అన్నావంటే నువ్వు అబద్ధం చెప్తున్నట్టే. నాకు తెలుసు నువ్వేంటో. అది ఏ నంబర్ మార్చినా ముందు నీకే ఫోన్ చేస్తుంది. మర్యాదగా నెంబర్ చెప్పు. నాకు తెలియదని చెప్పానా? కావాలంటే ఇదిగో, ఏదో పాత నెంబర్ ఉంది. ఇది పనిచేస్తుందో లేదో కూడా నాకు తెలియదు. అసలు ఈ మధ్య నేను చెంచులతో మాట్లాడనే లేదు. చేసుకో కావాలంటే. ఈ నంబర్ కాదు, ఇప్పుడు వాడే నంబర్ కావాలి. నాకు తెలియదని చెప్తున్నాను కదా. నేను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి వాళ్ళు గదిలో లేరు. మీరు ఎన్నిసార్లు అడిగినా నాకు తెలిసింది ఇదే. ఈ ఇంట్లో ఏ తప్పు జరిగినా దానికి కారణం మేమేనా? అందరం ఒకటి అని మాటలతో అంటే సరిపోతుందా? చేతల్లో చూపించాలి. నన్ను నా కొడుకుని ఇలా వదిలేయండి. రే పదరా. వాలిని అడిగితే తెలియదంటున్నాడు. ఏమయ్యారు వాళ్ళు? ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది అమ్మగారు. ఈ మధ్యన ఆయన చాలా మారిపోయారు. మారితే సంతోషమేనమ్మా, కానీ నా కొడుకుని కోడల్ని మాయం చేయడానికి వాడు చేస్తున్న మాయేమోనని మా బాధ. భగవంతుడా, నా మనవడు మనవరాలు ఎక్కడ? వాళ్ళని క్షేమంగా ఇంటికి చేర్చవయ్యా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
హోమం పూర్తయింది. అభిషేకం పూర్తయితే వైదేహి దేవాంశ్ చేతుల మీదుగా పూర్ణాహుతి సమర్పించాలి. వైదేహిని ఎవరు తీసుకొస్తారు? నేను పిలుచుకువస్తాను గురువు గారు. వెళ్ళు. అమ్మా, కొంచెం ఓపిక తెచ్చుకోండి. ఈ ఒక్క బిందె నీళ్లు పోస్తే 108 బిందెలు పూర్తవుతాయి. అక్కడ హోమం కూడా పూర్తవుతుంది. పూర్ణాహుతి సమర్పించాలి. కొంచెం ఓపిక తెచ్చుకో అమ్మా. కొంచెం ఓపిక తెచ్చుకో అమ్మా. ఇంతకీ నువ్వేదో చెప్దామని వచ్చావు కదా, అదేంటో చెప్పు. చెంచల్ని పోలీసులు అరెస్ట్ చేశారంట. ఏంటి? అవునండి, చెంచల ఎవరి పేరు చెప్తే వాళ్ళని బ్రతకనివ్వను అంటున్నారు. నీ పేరు చెప్తుందేమోనని భయంగా ఉంది. ఒకవేళ మీకేమైనా తెలిస్తే చెప్పేయండి. దేవాంశ్ బాబు వైదేహి అక్కలు క్షేమంగా ఇంటికి వస్తే కనీసం తప్పైపోయింది అని అడిగే అవకాశమైనా ఉంటుంది. అరే, మాకేం తెలియదని చెప్తున్నాగా, అర్థం కావట్లేదా? నా భయం నాదత్తయ్య. నా భర్తకేదైనా ఆపద కలిగితే నేను తట్టుకోలేను కదా. నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు రాజ్యం. చెంచలకి మాకు ఏ సంబంధమూ లేదు. నువ్వు ధైర్యంగా ఉండు, వెళ్ళు. అక్క, వాళ్ళు మాట్లాడేదంతా వినిపిస్తుందా? చెంచల పోలీసులకు దొరికిపోయిందా? దొరికిపోయిందని చెప్తోంది కదా. ఫోన్ చేస్తున్నా కలవడం లేదంటే ఖచ్చితంగా దొరికిపోయే ఉంటుంది. అసలు దేవాంశ్ వైదేహిలేమైనట్టు? చెంచల వాళ్ళని కిడ్నాప్ చేసిందా లేదా? అదే తెలియడం లేదమ్మా. వచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి అనుకున్నాం, కానీ ఆ దేవుడే మాయం చేసినట్టు తెల్లారేసరికి హాస్పిటల్లో లేకుండా పోయారు. ఇంట్లో వాళ్ళకి కాదు, వాళ్ళు ఏమయ్యారో అన్నది మనకి మిస్టరీగా మిగిలిపోయింది. వాలి మారలేదు రాజ్యలక్ష్మి. ఎందుకో నీ దగ్గర మారినట్టు నటిస్తున్నాడు. అర్థమైందక్కా. నేనంటే ఇష్టం లేనప్పుడు నాతో మంచిగా ఉండడం వల్ల ఏం లాభం? ఏ లాభము లేకుండా వాలి ఏ పని చేయడు. నీతో ఎందుకు మంచిగా ఉంటున్నాడో తర్వాత తెలుసుకుందాం. కానీ దేవాంశ్ వైదేహీలు ఎక్కడున్నారో మాత్రం వాళ్లకు తెలీదు. పద. అత్తయ్య, ఏమైంది ఊర్మిళ? ఏమైనా తెలిసిందా? కనుక్కున్నారా? లేదత్తయ్య, వాలి స్వాహాత్తయ్యలకి కూడా వైదేహి దేవాంశుల గురించి ఏం తెలీదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. లేదు ఊర్మిళ, చెంచలేదైనా పనిచేసిందంటే అందులో వీళ్ళకి భాగస్వామ్యం ఉండే ఉంటుంది. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు మారలేదు. మారలేదు బామ్మగారు, అది తెలుస్తూనే ఉంది. కానీ రాజ్యలక్ష్మి దగ్గర కూడా ఏదో ఆశించి మారినట్టు నటిస్తున్నాడంతే. దేవాంష్కి ప్రాణాపాయం తప్పిందని తెలిసాక హాస్పిటల్లోనే ఏదో ప్లాన్ చేశారు. కానీ అక్కడికి వెళ్లేటప్పటికే వాళ్లు కనిపించలేదు. ఇది వాళ్లు చెప్పిన మాట కాదు, వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటుండగా విన్న మాట. కాబట్టి నమ్మచ్చు. అయితే వాళ్ళేమైపోయినట్టు? మనకి తెలియకుండా వాళ్ళెక్కడికి వెళ్తారు? ఏమయ్యారు?
ఒక్కో క్షణం గడిచే కొద్దీ భయం పెరిగిపోతుంది. ఎక్కడున్నారు వాళ్ళు? నా బిడ్డ వరప్రదాయిని ఏ ఆపద రాబోతున్నా ముందే మమ్మల్ని హెచ్చరించేది. ఒక్క నిమిషం అత్తయ్య, వాళ్ళకి చిట్టి తల్లి ఏమన్నా చెప్పిందేమో. చిట్టి తల్లి చెప్పినట్టే ఏమైనా చేశారేమో, ఎక్కడికైనా వెళ్లారేమో. నా బావని బతికించు భగవంతుడా. తన మీదే నా పంచ ప్రాణాలు పెట్టుకున్నాను. నా బావని బతికించు, బతికించు. బావా, పరమేశ్వరా, మీకెవ్వరికి చెప్పినా కంగారు పడిపోతారు. పైగా అప్పుడు నేను చెప్పేది మీరు నమ్మకపోతే బావని ఆ పరిస్థితిలో హాస్పిటల్ నుంచి తీసుకెళ్లటానికి ఒప్పుకోకపోతే బావని కాపాడుకునే అవకాశాన్ని దూరం చేసుకునేదాన్నవుతాను. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా బావని కాపాడుకోవడానికి తీసుకెళ్లిపోయాను. అలాగే ఎవ్వరికి చెప్పినా మాకు చెడు చేయాలి అనుకునే వారికి ఎక్కడ విషయం చేరుతుందోనన్న భయంతో కూడా చెప్పలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కాబట్టే ఈరోజు నా బావని ప్రాణాలతో మీ ముందుకు తీసుకురాగలిగాను. మంచి పని చేశావమ్మా. నువ్వు చెప్పుంటే నిజంగానే నమ్మేవాళ్ళం కాదు. దేవాంశ్ అసలు పంపించుండేవాళ్ళం కాదు. నీ బిడ్డ మాట విని నా బిడ్డని కాపాడావు. నువ్వు నా కోడలివి కాదమ్మా, నా ఇంటి దేవతవే. మమ్మల్ని మా వంశాన్ని కాపాడడానికి మా ఇంట్లో అడుగు పెట్టిన ఆది పరాశక్తివి. అయిపోయిందిరా. శాపం ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు మనం ఏం చేయగలం? పైగా ఆ బిడ్డకు అన్ని శక్తులున్నాయి. రేపో మాపో మీ పెదనాన్న ఆత్మ కూడా బయటకొచ్చింది అనుకో, మన పనంతే. మూసుకొని ఉండడం తప్ప ఏమీ చేయలేం. నా రాజ్యలక్ష్మి నా పక్కనుండగా ఈ రాజ్యం నా నుంచి ఎక్కడికి పోదా. ఎలా అన్నా మీరు మారలేదన్న సంగతి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది అత్తయ్య. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఇంట్లో మంచి జరిగినందుకు అందరితో పాటు మీరు సంతోషంగా ఉండాలి కదా. తీసుకోండి. ఇంకేం ఆలోచించొద్దండి. ఇంకా మీరు మారలేదని అనుమానం వస్తే, ఆపద తలపెట్టే ఆలోచన మీకుందని అనుమానం వస్తే అప్పుడు ఏం జరుగుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకోండి.
ఇలా తగలబెట్టావేంటి? స్పూన్ ఏది? మా ఊళ్ళో ఇలాగే తాగుతారత్తయ్య. అవును, నీతో పెద్ద ఊరు, దాని ఉదాహరణగా చెప్తున్నావు. అమ్మా, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? పాపం మధ్యలో రాజీ ఏం చేస్తుంది? ఇలా గిన్నె పట్టుకొని నోటి దగ్గర పెట్టుకుని తాగలేవా? పట్టుకో, నేను తాగినట్టు తాగు. గొంతులో పోసుకుంటే కడుపులో చల్లగా పడుంటుంది. పోసుకో పోసుకో. మీ బుద్ధి మారినందుకు మీకు ఈ శిక్ష పడాల్సిందే. కాలిపోతుంది. గొంతులో పోసుకుంటే కడుపులో చల్లగా పడుంటుంది అన్నావు. నోరు మొత్తం కాలిపోయింది. సేయ్ వేడి వేడి పాయసం తెచ్చి నోరు మొత్తం కాల్చావు కదే, తీసుకో. పాయసం వేడివేడిగా తాగితేనే బాగుంటుంది కదా అత్తయ్య. అయినా అంత వేడిగా ఉన్నా చూసుకోకుండా ఒకేసారి నోట్లో పోసుకుంటే నేనేం చేయను? అయినా నువ్వు ఒక మాట చెప్పాలి కదా రాజీ. చూడు ఎలా కాలిపోయిందో. ఏంటండి మీరు మరీను? ఈ మాత్రం వేడికే తట్టుకోలేకపోతే ఇంకా మామయ్య గారు పెట్టే మంటను ఎలా తట్టుకుంటారు? ఏంటి ఏమన్నా? అదే, రేపు పెద్ద మామయ్య గారి ఆత్మ బయటకొస్తుందంట కదా. బయట అనుకుంటుంటే విన్నాను. జాగ్రత్త అండి. పెద్దనాన్న ఆత్మ బయటకు వస్తుందా? రేపేంటి? ఈ రోజు పౌర్ణమి అంటే రేపు పాడ్యమే. పాడ్యమే అంటే మీ పెదనాన్న కాలం చేసిన తిథి. మనం బంధించిన ఆత్మ బయటకు వస్తుంది. రాజలక్ష్మి చెప్పింది నిజమే. ఏమంటే భరించలేకపోతే ఇక మీ పెదనాన్న పెట్టే మంటల్ని ఎలా భరిస్తావురా? ఆ చిత్రహింసలు ఎలా తట్టుకుంటావు? అవునమ్మా, పెద్దనాన్నని తలుచుకుంటే భయం వేస్తుంది. అయినా మనం బంధించినా బయటకు వస్తుందని తెలుసు కూడా బంధించి తప్పు చేశామమ్మా. ఏం చెయ్యవురా? అప్పటికి వేరే దారి లేదు. ఆత్మ విడుదలయ్యేలోగా ఏదోటి చేయొచ్చులే అనుకున్నాం. బిడ్డ ప్రాణాలు తీస్తే ఆత్మ ఏమీ చెయ్యలేదు అనుకున్నాం. కానీ మన వల్ల ఏమీ కాలేదు. రేపు మీ పెదనాన్న ఆత్మ మనల్ని చంపడం ఖాయం. ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఇవన్నీ తప్పించుకోవాలంటే ఒకే ఒక దారి ఉందమ్మా. కాంప్రమైజ్. అయినా నా మాట మీద మీకు నమ్మకం కలగకపోతే ఒక పని చేద్దాం. ఇన్నాళ్ళు నేనేం చేసినా ఈ ఆస్తి కోసం, దీని మీద అధికారం కోసమే కదా. పెదనాన్న నీకు రాజ్యాధికారం అప్పగించినా నేను అమ్మ అంగీకారం చెప్పకుండా నీకు పూర్తి అధికారం దక్కకుండా అడ్డుపడుతూనే వస్తున్నాం. ఇక నుంచి నీకు ఏ అడ్డు ఉండదు. రేపే నీకు రాజ్యాధికారం, అక్షయపాత్ర ట్రస్ట్ అన్నిటికీ సంబంధించి ఇంట్లో అందరిది ఒకటే నిర్ణయమని అనౌన్స్ చేద్దాం. అప్పుడైనా మీకు నేను మారానని నమ్మకం కలిగితే చాలు. గుడ్ నైట్. గుడ్ నైట్ వైదేహి. అమ్మా, ఎందుకంత ఆవేశపడతావు? నువ్వు కూల్గా ఉండు. ఏంట్రా కూల్గా ఉండేది? కడుపు మండిపోతుంది ఇక్కడ. ఇలా రాజీ పట్టం కంటే చచ్చిపోవడం మంచిది కదరా. నవ్వుతావేంట్రా? పిచ్చేమన్నా పట్టిందా నీకు? నాకు పిచ్చెక్కడ వెంటమ్మా. నేను జనాల్ని పిచ్చెక్కిస్తాను గాని
నీ కొడుకు గురించి నీకు తెలిసింది ఇంతేనా? 10 తలల రావణాసురుణ్ణి నేను 10 సార్లు చచ్చి పుట్టినా నేను మారను. నేను అనుకున్నది సాధించే వరకు అస్సలు మారను. మారానని నేనే చెప్పినా నువ్వు నమ్మకూడదు. ఏమంటున్నావురా? మరి రాజీ పడతానన్నా? అది రాజకీయమమ్మా. రాజీ ముసుగులో ఎన్నో రాజకుటుంబాలు అంతమైపోయిన చరిత్రలు ఉన్నాయి. ఈ కుటుంబం కూడా రేపు ఆ చరిత్రలో కలిసిపోబోతుంది. ఏం చేయబోతున్నావురా? రేపు రాజ్యాధిపతిగా, అక్షయ పాత్రకి, ట్రస్ట్కి కూడా అధిపతిగా ఇంట్లో వాళ్ళందరూ ఈ వాలినే నియమిస్తారమ్మా. నిన్ను రాజ్యాధిపతిగా నియమిస్తారా? ఈ ఇంట్లో వాళ్ళ? డౌటే లేదు, నీకు నిజంగానే పిచ్చెక్కేసింది. అది ఎప్పటికీ జరగని పని. అది లాక్కునేదే గాని వాళ్ళు ఎప్పటికీ ఇచ్చేది కాదు. కొన్ని బలవంతంగా లాక్కుందామన్నా రావమ్మా. వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చేలా చేసుకోవాలి. అది జరగదురా. వాళ్ళు ఎప్పటికీ ఇవ్వరు. నువ్వు కలలు కంట మానే. కలలు కాదమ్మా, జరగబోయేది చెప్తున్నా. ముందు మీ పెదనాన్న ఆత్మ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిద్దు గాని. అన్ని రోగాలకి ఒకటే మందులా, అన్ని సమస్యలకి ఒకటే ఉపాయం ఆలోచించానమ్మా. ఈ ఇంట్లో వాళ్లే కాదు, పెదనాన్న ఆత్మ అయినా సరే రేపు మనం చెప్పినట్టు ఆడాల్సిందే. రేపు నువ్వేం చేయబోతున్నావో ఈ రాత్రికి ఆ పసిగుడ్డు వాళ్ళకి చెప్పేస్తుంది కదరా. చెప్పాలి అంటే దేవాంశ్ వైదేహీలు మేలుకొని ఉండాలి కదమ్మా. వాళ్ళసలు స్పృహలోనే లేకుండా పోతే? స్పృహలో లేకుండా ఎక్కడికి పోతారు? దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశానమ్మా. ఎవరెంత లేపినా రేపు పొద్దున్న వరకు నిద్రలేవరు. నమ్మాంరా, బాగా నమ్మాం. మా నమ్మకం ఫలితమేంటో ఇప్పుడు చూపిస్తాం. పిచ్చి మొహాలు మన నటన నిజమని నమ్మేశారు. ఒరే, అదేదో రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు. నాకెక్కడో డౌట్ కొడుతోందిరా. నీకన్నీ అనుమానాలే. రిటర్న్ గిఫ్ట్ అంటే నేను బెలూన్స్ ఇచ్చాను కదా, వాళ్ళు ఇచ్చారు అంతే. కానీ ఆ బెలూన్స్ లో ఏముందో వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి ఈ బెలూన్స్ పేలినా ఏమీ కాదు. అమ్మా, వైదేహి, అలా అనుకుని ఆదమర్చి ఉండడానికి వీల్లేదు. ఆ ప్లాన్ గురించి మనకి తెలిసింది కాబట్టి దాన్ని తిరిగి వాలి మీద ప్రయోగించాం. కానీ మనకి తెలియకుండా ఇంకా ఏమేం చేశాడో. వాలి స్పృహలో లేకపోయినా వాటి వల్ల మనకి ప్రమాదం ఉందేమో. నిజమే బావా, వాడు కోరుకుంటున్న రాజ్యాధి పదవి ఇచ్చేస్తామని చెప్పాం కదా. అయినా ఇంకా మన మీద ఎందుకు ద్వేషం పోలేదో తెలియడం లేదు. ఆ ద్వేషమే ఏమైనా చేయడానికి తెగించేలా చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలి వైదేహి. ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపిస్తోంది బావా. ఎవరు? పద.
రాజలక్ష్మి నువ్వు రాజలక్ష్మి 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 వైదేహి నీళ్లు తీసుకురాపో. తాగు తాగు, ముందు ఈ వాటర్ తాగు. ఎవరు నిన్ను ఇలా కట్టిపడేశారు? ఇంకెవరు? వాళ్లే, నా భర్త, మా అత్తయ్య. వాళ్ళు చేయబోయే దారుణాలు నాకు తెలిసిపోయాయని, మీకు చెప్పకుండా ఉండాలని నన్ను కట్టిపడేశారు. అక్క, బాబుగారు, వాళ్ళు తెల్లారే లోపల చాలా దారుణాలు చేయాలనుకుంటున్నారు. మీ గదిలో అవేవో బెలూన్స్ పెట్టి మీకు స్పృహ లేకుండా చేయాలని చూస్తున్నారు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు రాజలక్ష్మి. వాలి మాకు ఏదైతే చేయాలనుకున్నాడో ఇప్పుడు వాలి అదే అనుభవిస్తున్నాడు. అవునా? అవును రాజలక్ష్మి, మమ్మల్ని స్పృహ లేకుండా చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు గదిలో స్పృహ లేకుండా పడున్నారు. కానీ వాళ్ళు చాలా ప్లాన్లు చేస్తున్నారు బాబు. ఇంట్లో వాళ్ళందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఏవేవో చెయ్యాలనుకుంటున్నారు. లక్కీ బాబుకి మళ్ళీ కాళ్ళు లేకుండా చేయాలనుకుంటున్నారు. ఇంకా చాలా చాలా వీళ్ళు స్పృహలోకి వచ్చాక ఏం చేస్తారక్క? ఏముంది, రాత్రి వాళ్ళ ప్లాను ఏది వర్కౌట్ కాక తెల్లారాక మావయ్య గారి ఆత్మ బయటపడుతుందన్న భయంతో దాని నుంచి తప్పించుకోవడానికి ఆ మంత్రగత దగ్గరికి పరిగెడతారు. ఈసారి మావయ్య గారి ఆత్మ బయటికి వస్తే మళ్లీ బంధించటం తన వల్ల కూడా కాదని మంత్రగత్తె అప్పుడే చేతులెత్తేసింది కదక్కా. అక్కడికి వెళ్లరేమో. ఆ మంత్రగత్త వల్ల ఒకవేళ కాకపోతే వీళ్ళని కాపాడేవాళ్లు ఎవ్వరూ ఉండరు. మరేం చేస్తారు? ఏముంది, మావయ్య వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఇంట్లోకి దూరకుండా ఉండే దారి చూసుకుంటారు. నిజమే, ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు కదా, దేవుడి మీదే భారం వేస్తారు. కానీ ఏ దేవుడు వాళ్ళకి అండగా నిలబడకూడదక్కా. మావయ్య గారు చేయాలనుకున్నది చేయకుండా అడ్డుపడకూడదు. అంటే వాళ్ళు వాళ్ళ గురించి తప్ప దేవుణ్ణి మొక్కుకోవచ్చన్న ఆలోచన రాకూడదు. ఆ అవకాశం కూడా ఉండకూడదు. ఏం చేద్దాం? ఏముంది, మావయ్య గారి నుంచి కాపాడుకోవడానికి మంత్రాలు చదువుకుంటారు, తాయెత్తులు కట్టుకుంటారు, విభూతి రాసుకుంటారు. మంత్రాలు వాళ్ళకి రావు, తాయెత్తులు ఇప్పటికిప్పుడు దొరకవు. ఇంకా మిగిలింది విభూతి. ఆ విభూతిని వాళ్ళ పాలిట శాపాన్ని చేయాలి. అమ్మ రాజలక్ష్మి, కిందకి వెళ్ళి ఆ విభూతి తీసుకురా. ఆ విభూతిని వాళ్ళ పాలిట శాపాన్ని చేయాలి. అమ్మ రాజలక్ష్మి, కిందకి వెళ్ళి ఆ విభూతి తీసుకురా. ఈ విభూతితో ఏం చేస్తావక్క? ఆ విభూతిలో వెనిగర్ కలిపాం. ఇది ఒంటికి పోసుకుంటే మంటతో చస్తారు. కావాలంటే నువ్వు కొంచెం పోసుకో. కొంచెం పూసుకుంటేనే ఇంత మండిపోతుంది, ఇక ఒళ్ళంతా పూసుకుంటే తట్టుకుంటారా? ఇదక్కడ పెట్టేసి వెళ్దాం. వాళ్ళకి స్పృహ వచ్చాక వాళ్లే పూసుకుంటారు. సరే అక్క. ఇక మిగిలిన శత్రుశేషం అంటావా? అది నాన్నే మనకి దూరం చేస్తారు. ఆత్మ సంతృప్తితో నువ్వు పెట్టిన వాటిని ఆరగిస్తారు. అవును వైదేహి,
మావయ్య గారు వాలి స్వాహ అత్తయ్యలని వదిలిపెట్టరు. వాళ్ళని మారుస్తారు లేదా మనకి దూరంగా ఉండేలా చేస్తారు. నాకు తెలుసక్క, మావయ్య గారు మనల్ని సమస్యల్లో వదిలిపెట్టరు. కానీ ఆ భరోసా మావయ్య గారి నుంచి రావాలి. ఇప్పుడు పాఠ్యమే. ఈ పాటికి మావయ్య గారు బంధం నుంచి విముక్తి చెందుంటారు. ఇప్పుడు వాటిని తింటే మావయ్య గారి ఆత్మ శాంతించినట్టు, మనకి ఆపదలు దూరమైనట్టు. వాళ్ళు మారతారన్న నమ్మకం, మార్చగలనన్న నమ్మకం ఇంకా నాకుంది వైదేహి. మారుస్తాను. నీకు నమ్మకం కలిగించడం కోసం వీటిని తింటాను. నేను సంతోషంగా ఉన్నానని నీకు చెప్పడానికి వీటిని తింటాను. అత్తయ్య, నువ్వుండలు చాలా బాగున్నాయి కౌసల్య. ఏంటత్తయ్య మీరు తింటున్నారు? నువ్వు కూడా తిను కౌసల్య, చాలా బాగున్నాయి. అత్తయ్య, ఇవి ఆయన కోసం రెడీ చేసినవి. పర్వాలేదు కౌసల్య, మీ ఆయనలో సగం నువ్వు తింటే మీ ఆయన తిన్నట్టే కదా. తిను. కౌసల్య, నీకు నా చేతులతో తినిపించి ఎన్ని రోజులైందో కదా. తిను. తిను కౌసల్య, తిను. అత్తయ్య, ఆహా, మీరు కాదు. ఏమండి, మీరే కదా. నాన్న అత్తయ్య చనిపోయిన క్షణంలో వాలి స్వాహ నాన్న ముగ్గురి ఫోన్ నంబర్లు ఒకే చోట ఉన్నాయి. అది 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, 3-4 గంటలు ఒకే చోట ఉన్నాయి. అంటే వాళ్ళ మధ్య చాలాసేపు ఏదో సంఘర్షణ జరుగుండాలి. నాన్న వాళ్ళకి తెలియకుండా నగల్ని బావిలో దాచి ఉండాలి. తర్వాత వాళ్ళు నాన్నని చంపేసి ఉండాలి. అయితే ఆ నీచుడి అమ్మ మావయ్యల ప్రాణాలు తీశాడన్నమాట. వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీయాలన్నంత కోపంగా ఉంది. ఆగు బావా. ఇంకా ఎందుకోసం ఆపుతున్నావు వైదేహి? అత్తయ్య నాన్నల ప్రాణాలు తీశారు వాళ్ళు. నిజమే బావా, నీకన్నా ఎక్కువ కోపం ఉంది నాకు. కాని మావయ్య గారి ద్వారా ఈరోజు వాళ్ళు మారుతారన్న నమ్మకం కలిగింది. మారితే ఏంటి, మారకపోతే ఏంటి? నాన్న అత్తయ్య ప్రాణాలు తీసినవాడు ప్రాణాలతో ఉండకూడదు. మరి రాజ్యలక్ష్మి ఏమైపోతుంది బావా? రాజ్యలక్ష్మికి మాటిచ్చి తీసుకొచ్చాం బావా. తన జీవితం బావుంటుందని వాళ్ళు చేసిన పాపాలకి ఇప్పుడు మనమే రాజ్యలక్ష్మికి శిక్ష విధిస్తామా? మరి వాళ్ళని వదిలేయాలా వైదేహి? వదలం బావా. మనం వదిలినా మావయ్య గారు వదలరు. అసలు ఇంత చేసినా మావయ్య గారు తలుచుకొనుంటే వాలి స్వాహాలే ఆయన్ని చంపారన్న సంగతి ఇప్పుడు చెప్పుండేవారు కదా బావా. కానీ ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అంటే మావయ్య గారు కూడా వాళ్లలో మార్పే కోరుకుంటున్నారు తప్ప వాళ్ళ చావుని కాదు కదా. అందుకే
వాళ్ళని ఏం చేయాలన్నది మావయ్య గారికి వదిలేద్దాం. మారి ప్రాణాలతో ఉంటారో లేదా ప్రాణాలు వదిలేస్తారో వాళ్ళిష్టం బావా. మనం మాత్రం రాజ్యలక్ష్మి కోసం వాళ్ళు మారాలనే కోరుకుందాం. అన్నానా అనే ఉంటాను. ఇంకా ఏమన్నాను? అదే ఊర్మిళ మన పార్టీలో ఉంటూ మొగుడికి కాళ్ళు రాగానే ప్లేట్ మార్చేసింది కదా. మళ్ళీ లక్కీని చక్రాల గుచ్చుకి పరిమితం చేద్దాం, అప్పుడు ఊర్మిళ మళ్ళీ పరిగెత్తుకుంటూ మన దగ్గరికే వస్తుంది అన్నావు కదరా. ఓ అలా కూడా అన్నానా? అన్నావు, కానీ ఏ ఒక్కటి అనుకున్నట్టు జరగలేదు. అవును, నువ్వు నా దగ్గర అంతా వాగి ఇప్పుడు నన్ను అడుగుతున్నావేంటి? ఏం లేదు స్వాహా, వీల్ చైర్ పిలుస్తోంది. ఏంటి స్వాహానా? కన్న తల్లిని పేరు పెట్టి పిలుస్తున్నావు, బుర్రగాని పోయిందా? చెప్పేది వినకుండా పేరు పెట్టి పిలిచానని లాగుతావేంటి స్వాహా? లక్కీని వీల్ చైర్ కి పరిమితం చేస్తా అన్నాను కదా, ఇప్పుడు అదే వీల్ చైర్ నన్ను పిలుస్తోంది. వాలి, ఒరే వాలి, ఎక్కడికి వెళ్తున్నావురా? వాలి రేయ్, వాలి! 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 అయ్యో అయ్యో వాలి! వాలి, ఏమైందిరా నీకు? ఎంత పనిచేశారు బావగారు? నా కొడుకులో దూరి పైనుంచి కిందకి తోసేశారా? అయ్యో, నా కొడుకు నాకు కాకుండా చేస్తారా? వాలి! వాలి! అరే అంజయ్, దేవాజ్, తొందరగా రండి. పోతే ఏ బాధ లేదు స్వాహ, కాని పోడు. ప్రాణాలతో ఉన్నా ఎందుకున్నానా, ఈ బ్రతుకు ఎందుకు అని ఏడుస్తాడు. నా కొడుకు చక్రాల కుర్చీలో ఉన్నాడని ఎంత హేళన చేశాడు. ఇప్పుడు నీ కొడుక్కి అదే గతి పట్టబోతోంది. చావలేక బ్రతకలేక చివరికి మారక తప్పే గతి లేక మిమ్మల్ని మారేలా చేస్తాను. అత్తయ్య మామయ్యలని పిలుద్దాం. కానీ ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితిలో సీమంతమని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టలేను. అందుకే సీమంతమన్న సంగతి కూడా వాళ్ళకి చెప్పలేదు. ఇబ్బంది ఏముండదు వైదేహి, వాళ్ళు తప్పకుండా వస్తారు. హలో, చెప్పండి. ఇచ్చేశారు కదా, మామయ్య గారికి బోనస్ గానే ఇచ్చారు కదా. సరే సరే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఏంటి బావా, మావయ్య గారికి బోనస్ అంటున్నావు? నీ కడుపులోని మన బిడ్డకి మొట్టమొదటి పండుగ ఇది వైదేహి. నిన్ను పెంచి పెద్ద చేసిన నీ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాలు తీసుకురావాలి, అది సంతోషంగా. అందుకోసమే మామయ్య గారికి ఆ ఖర్చులకి ఇబ్బంది లేకుండా బోనస్గా డబ్బులు అందేలా చేశాను. నాన్నే ఫోన్ చేస్తున్నారు బావా. మాట్లాడు. హలో నాన్న. అమ్మా వైదేహి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. అమ్మ ఎలా ఉంది? తమ్ముడు ఎలా ఉన్నాడు? అందరం బాగున్నావమ్మా. తమ్ముడు కూడా చాలా బాగున్నాడు.
నువ్వెలా ఉన్నావమ్మా? అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు కదా? తీసుకుంటున్నాను నాన్న. నా పిచ్చి గాని జాగ్రత్తలు తీసుకుంటున్నావా అని నేను నిన్నడగటం ఏంటి? అక్కడ నిన్ను కాలు కూడా నేల మీద పెట్టకుండా చూసుకుంటారని తెలుసు. ఎంత బాగా చూసుకున్నా ఏ ఆడపిల్లైనా పుట్టింటి చల్లని చూపు కోసం ఎదురు చూస్తుంది నాన్న. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డ కూడా మీ రాక కోసం ఎదురు చూస్తుంది. వస్తున్నామమ్మా. ఈ పేద పుట్టిల్లు నీ మెట్టినింటి స్థాయిలో సీమంతం చేయగలదో లేదోనని భయపడ్డాం. కాని భగవంతుడి దయో నీ కడుపులో బిడ్డ మహత్యమో అనుకోని సాయం అందింది. ఇప్పుడు ఏ లోటు లేకుండా సార తేగలమన్న నమ్మకం కుదిరింది. నా బిడ్డకి సీమంతం జరిపించే భాగ్యం ఉంటుంది. మామయ్య, మీ ఆశీర్వాదమే మాకు కోట్ల రూపాయల కన్నా విలువ. బాబు గారు, మీకు విషయం చెప్పాలి. ఏమనుకోకండి. వెనకడికి మీలాంటోడే ఊళ్ళో పొలాలన్నీ దున్నాడంట. చివరికి వాడి పొలం దగ్గరికి వచ్చేసరికి మొత్తం బీడి భూమి అయిపోయిందంట. జాగ్రత్త అండి. ఇలా ఎంత చేసినా ఏం ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఆయుర్వేదం ట్రీట్మెంట్లు మా లక్కీ బాబుకు చాలా రోజులు చేయించాం. ఏం ప్రయోజనం లేదు. ఈయన చావు దగ్గరికి వస్తే తప్ప ఆ కళ్ళల్లో చలనం రాదు. అంటే బాబు గారు, అప్పుడే కదా మీ నరాలన్నీ ఉత్తేజపడి మీరు ఉరుకులెత్తుతారు. అందుకే అలా అన్నాను. ఇప్పుడు వీడికి వైద్యం చేయించడం అవసరమా? అదేంటి బావగారు అలా అంటారు? వాలి ఇలా ఉంటేనే ఈ ఇంటికి క్షేమమని మావయ్య గారు వాలీకి పరిస్థితి కలిగించారు. ఇప్పుడు నయం చేస్తే పాముకి పాలు పోసినట్టు అవుతుందేమో అని భయపడుతున్నారు. వాలి ఇలా ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని. ప్రశాంతంగా ఉంటుందేమో అక్క, కానీ సంతోషంగా అయితే ఉండదు. అసలు వాలి లేకపోతేనే సంతోషమని మావయ్య గారు అనుకుంటే అసలు పూర్తిగా లేకుండా చేసేవారు. ఈ పరిస్థితి కలిగించుండేవారు కాదు కదా. శిక్ష మనిషిలో మార్పు తీసుకొస్తుందని మావయ్య గారి నమ్మకం. వైదేహి చెప్పింది కూడా నిజమే అవుతున్నా. ఆల్మోస్ట్ చావుని దగ్గరగా చూసొచ్చాడు. ఇది వాలికి పునర్జన్మ లాంటిది. ఇప్పటికైనా బుద్ధి మారుతుందేమో చూద్దాం. పావుని కొట్టి తర్వాత మందు రాసి నయం చేస్తే అది అమృతం కక్కదు తమ్ముడు, విషమే కక్కుతుంది. వీడు అంతే. ఎన్ని చావు దెబ్బలు తిన్నా బుద్ధి మార్చుకొని విషనాగు లాంటివాడు. విషం కక్కుతూనే ఉంటాడు. అమ్మా, ఇప్పటికిప్పుడు నయమయ్యేది కాదు. దీర్ఘకాలికంగా వైద్యం చేస్తే నయమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన గారు వెంటనే లేచి వెలగబెట్టే ఘనకార్యాలు ఏమీ లేవు. ఎప్పుడు నయమైనా పర్వాలేదులేండి. ఇది క్రమం తప్పకుండా చేయాల్సిన వైద్యం అమ్మా. ప్రతిరోజు నేను అందుబాటులో ఉండను కాబట్టి ఇంట్లో ఎవరో ఒకరు నేను చెప్పినట్టు చెయ్యాలి. లేదంటే ఈ వైద్యం పూర్తిగా వికటించే ప్రమాదం ఉంది. అలా ఏం జరగదండి. చిట్టి తల్లి, అమ్మా చిట్టి తల్లి, ఈరోజు నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఎంత ఆశగా ఎదురు చూశానో తెలుసా? చెప్పు చిట్టి తల్లి, రేపు నాకు సీమంతం ఇక్కడ జరిపిస్తున్నారు. అందరి ఆశీర్వాదం దక్కితే ఆపదలు తొలగిపోతాయి. కానీ ఈ సీమంతం జరిగేలోపు ఏ ఆపదొస్తుందోనని భయంగా ఉంది. చెప్పు చిట్టి తల్లి, ఆపదేముండదు కదా? పుట్టింటి పసుపు కుంకాలతో మన ప్రాణాలు తీయబోతున్నారమ్మా. చిట్టి తల్లి, ఏమంటున్నావు? అవునమ్మా, నీ పుట్టినింటి పసుపు కుంకాలతోనే మన ప్రాణాలు తీయటానికి పథకం పన్నుతున్నారు. అమ్మా నాన్నలు తీసుకొచ్చే పసుపు కుంకాలతో ప్రమాదమా? అవైతే అనుమానం
కానీ రావు కదమ్మా, అందుకే వాటితోనే ప్రాణం తీయాలని చూస్తున్నారు. వైదేహి, ఏమంటుంది నీ చిట్టి తల్లి? చెప్పు వైదేహి, ఏం జరగబోతుంది? ఏం లేదు బావా. బావా, పుట్టింటి పసుపు కుంకాలతోనే కుట్ర పన్నుతున్నారు. నా పసుపు కుంకాలతోనే ఆపద పొంది ఉందని నీకెలా చెప్పను? ఏం ఆలోచిస్తున్నావు ఇంకా? ఏం లేదు బావా. రాజీ, వచ్చావా? తెచ్చావా? నా ఆకలి తెలిసింది కదా నీకు. నా కోసం అన్నం తెచ్చావు కదా నువ్వు. తెచ్చాను. ఎందుకంటే నా నుదుటిన బొట్టుండాలంటే మీరుండాలి. మీరుండాలంటే ఏదో ఒకటి తినాలి కదా. అంతేకాని మీ మనసు తెలుసుకోనో మీ కడుపు చూసో తీసుకొని రాలేదు. సరే, ఏదో ఒకటి. ఆకలిస్తుంది రాజు, ముందు అన్నం పెట్టు. త్వరగా పెట్టు. నెయ్యి అవసరం లేదు. ఇప్పుడున్న ఆకలికి పచ్చడి మెతుకులనే చాలు. ఏదో ఒకటి తొందరగా పెట్టు. ఒక్క నిమిషం ఆగండి. ఇది కూడా కలిపితేనే మీరు తినే అన్నానికి అర్థం పరమార్థం. ముందు అన్నం పెట్టు. తినండి.